టీవీ షో. ఇద్దరు మతిమరుపు మనుషులు రాబోతున్నారు. ఆ ఇద్దరు మతిమరుపు వల్ల ఎంత కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది, ఎంత డ్రామా క్రియేట్ అయింది అనేది ఒక ఫన్ అండ్ ఎంటర్టైనింగ్ వేలో మనకి చూపించబోతున్నారు. ఆల్ రైట్, సో లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. నా మీద ఒక కవిత చెప్పొచ్చు కదా. నీ మీద కవిత సాగరిక గోడ మీద గిరక నా జుట్టేనా దొరక నా జుట్టేనా దొరక అయిందా బాగైందా? ఈ కవిత కూడా మీలాగే చాలా అందంగా ఉంది. కానీ వర్షాకి ఫైమాకి స్కిట్ చేసినప్పుడు అంత క్లోజ్నెస్ మెయింటైన్ చేస్తారు కదా, మరి నాతో ఎందుకు మెయింటైన్ చేస్తారు? నీతోటి క్లోజ్నెస్ మెయింటైన్ చేస్తే ఇంటికి వెళ్ళాక నీ మొగుడు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాడు. వాటర్ 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 తాగండి. సమయానికి తగు సేవలు చేయని నీ శ్రీవారిని, ఇన్నాళ్ళుగా శ్రమించిన ఇల్లాలిని. ఏం చేస్తున్నావురా? ఏమే అయ్యగారు అమ్మగారు రొమాన్స్ చేసుకుంటే డైరెక్ట్ గా ఇంటెంటైసర్ వచ్చినట్టు వచ్చావు. ఏమే దీనికి ఒక డొమాక్స్ చీపురిచ్చి బాత్రూమ్ గడికి పోతుంది. నాకెందుకు ఇస్తారా? పని మనిషి కాదా? పని మనిషి కాదు బే. మరి ఫోటో చూడు, నీకు కాబోయే పెళ్ళాన్ని లబ్బే. మరి ఇది అదే పని మనిషి. నాకంటే మతి మరుపు నీకేం పోయే కాలం. నాకు వడ్డానం చెయ్యొత్తని అన్నారు కదా. వడ్డానం చేస్తే నాకే చేయలేడు, వడ్డానం నీకు చేస్తాడు. నీ మతిముడితో నా సావుకు వస్తుంది. పని మనిషి నాకు తేడా తెలియదా? నా అందం మీకు తెలియదా? పని మనిషి నీకన్నా బా ఏమండి అసలు మీకు బుద్ధి ఉందా? ఇంట్లో ఏసీ ఆన్ చేసి అలా కిటికీలు ఓపెన్ చేసి పెడితే ఏసీ అంతా బయటకు పోతుంది. కిటికీలు ఓపెన్ చేస్తే ఏసీ పోతుంది. అవును. ఈ కిటికీలు ఓపెన్ చేస్తే నా మానవే పోతుంది. సర్లే కానీ నేను మేకప్ వేస్తే విజయశాంతి గారిలా ఉంటానా? మేకప్ తీస్తే శాంతి స్వరూపులా ఉంటావు. శాంతి స్వరూపులా ఉంటావు. మన పెళ్లి ఎప్పుడండి? ఇంకా మనం ఇంకా యూత్ పిచ్చిదానా. ఒక 1 month మనం డేటింగ్ లో ఉందాం. దాని తర్వాత మనం మ్యారేజ్ చేసుకుందాం. మనకి అర్జెంట్ గా హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయిపోయింది. హైదరాబాద్ వెళ్ళాలి. ఇప్పుడు హైదరాబాద్ హైదరాబాద్ 1 month డేటింగ్, దాని తర్వాత నరేష్ కి రేటింగ్. ఎక్స్క్యూజ్ మీ. హలో ఎక్స్క్యూజ్ మీ. Tell me what happened? హాయ్ ఆంటీ. Hi uncle. హైదరాబాద్ కొత్తగా వచ్చాము. ఒక 1 month ఇక్కడే ఉండాలని. భార్యాభర్తలు భార్యాభర్తలం కాదు, ఇంకా డేటింగ్ లో ఉన్నాం. పెళ్లి కాకుండా ఈ డేటింగ్ లేంటి, లీవింగ్ లేంటి? వాట్ ఇస్ నాన్సెన్స్, రబ్బిష్. ఎక్స్క్యూజ్ మీ. వాట్? ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఆ మాట నువ్వు చెప్పకూడదు. తమ్ముడు పక్కింట్లోనే ఉంటా. మీకు ఏ అవసరం ఉన్నా మాకు వచ్చి పిలవండి. షూర్ అండి, షూర్. ఏమనుకోకండి, ఆయన కొద్దిగా మతి మరుపు. అప్ప మా ఆవిడ కూడా మతి మరుపుందండి బాబు. అందుకే రమ్మంటే వచ్చేసింది. సరిపోయారు ఇద్దరును. నీ కాబోయే పిల్ల నేను నీకు ప్రూఫ్. ఓకే బాయ్. ఏమే నాన్నకి వెళ్తున్నా. ఏమే టవల్. ఏమండి తెస్తున్నాను. ఎక్కడ దొంగలు అక్కడే గప్ చుప్ గప్ చుప్. వర్ష ఎక్కడ? ఇంకెక్కడ్రా? వర్ష ఎక్కడ? ఇక్కడ కాదండి, మా ఆవిడ కనపడతలేదు. నీ ఆవిడ కనిపించకపోతే నీ ఇంట్లో చూసుకోవాలి. నా తరం వస్తాయింద్రా. మీ ఆయన ఎక్కడికి వెళ్ళాడు? సారానికి వెళ్ళాడు. ఎంతసేపు అయింది? 10 నిమిషాలు అయింది. అది మిస్ అయ్యి 10 నిమిషాలు అయింది. అంకుల్ అంకుల్ వర్ష. ఏమండి మన ఇద్దరు స్నానం చేస్తుంటే ఎదురింటి వాళ్ళ పిల్లడు తొంగి చూస్తున్నాడండి. ఆంటీకి సారీ చెప్పరా. సారీ. స్నానం చేస్తే అలా చూస్తావురా? కాలు పట్టుకో. సారీ ఆంటీ, సారీ ఆంటీ. ఒక్క నిమిషం. ఫైమాజీ అవజీ ఏం జరుగుతుంది ఇక్కడ? మీ ఆయన చాలా టూ మచ్ చేస్తున్నాడు. అరే నా మొగుడు నా బాత్రూమ్ లా నా ఇంట్లో స్నానం చేస్తే నీకేం నొస్తుందిరా వారి? ఎక్కువ మాట్లాడకండి. నాకేమో మీ దగ్గర అందం లేదేమో, అందుకే నా భార్య అమ్మడి పడుతున్నాడు. చూడండి బ్రో,
భార్య భర్తలు అయిన తర్వాత చిన్న చిన్న గొడవలు వస్తాయి, సర్దుకుపోవాలి కానీ ఇలా రోడ్డును పెడితే నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. ఒరే పిల్ల, ఇది నా పిల్లం. ఇవన్నీ కాదు, ఇన్ని రోజులు నాలో ఉన్న రాక్షసుని బయటికి తీయకపోవడం వల్ల ఇది ఇష్టం చేస్తుంది. జనవరి మాసం అని మంచు కురిసే సమయం కళ్ళల్లోన మైకం దేహం అంత తాపం నా మేడ జీవరీనా నీ పెదవులు తాక నాలో 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 ఏమండి ఇలాంటి తప్పు ఇంకెప్పుడు చేయనండి. నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి వాడితో వాడే నన్ను ఏదో మాయ చేశాడండి. మా మధ్య అక్రమంగా దూరడానికి నీకు సిగ్గులేదురా? ఇది నా లవర్రా, నా పిల్లరా. తోలు తీస్తానా ఒకటి మీద చెయ్యేస్తే? ఆడా ఎప్పుడయ్యాడే? ఇప్పుడు దాన్ని పిలిస్తే అది కొడుతుంది మళ్ళీ. ఫైమాజీ ఆవాజీ వాట్ హ్యాపెన్ జీ? రెండు దేదోజీ. ఏమైంది? నా ప్రయత్నాలు ఏదో నేను రొమాన్స్ చేద్దామని ట్రై చేశానండి. చేసావు, అయిందా? ఆడొచ్చాడండి. వచ్చాడు, అయిందా? కాలేదు. నెక్స్ట్ వెంటనే నా భార్య అన్నాడండి. అన్నాడండి. చెప్పండి. అరే నీ బెడ్రూమ్ లో డోర్ ఎందుకు ఇంత పసారు పెట్టినావు? ఫ్యాంటసీస్ ఎక్కువ బా. హైమా గారు, మీ పేరు? నరేష్ అండి. లోపలికి వెళ్ళి కొట్టుకోండి. పద లోపలికి. ఏమండి? నువ్వు దగ్గర రాకే, దూరంగా ఉండు. మళ్ళీ ఏదన్నా రిపీట్ చేయండి. ఏం లేదు, ఏదో చూపిస్తా. జీవితంలో మీ జోలికి రాను. నీకు ఇలా కాదే, నీ మెల్లో తాళి పడితే నేను గుర్తొస్తా. తాళి కట్టేస్తారా? ఉండు, వెళ్ళి తాళి తీసుకొని వస్తా. సరే అండి. నిన్నే ఎవరండి? కన్న తండ్రిని పెట్టుకుని ఎవడంటా? ఈ రోజు కొంచెం మతి మరిపి వచ్చింది. ఏంటని ఎలా వచ్చావు? నేను మరదలు పెళ్లి చేసుకోరా అంటే నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. ఇంతకీ ఎక్కడ అమ్మాయి? అమ్మాయి ఎక్కడ ఉన్నావు? మా నాన్నగారంట, ఇప్పుడే తెలిసింది. మావయ్య గారు. మా అంకుల్ చిచ్చి నాన్న. అమ్మాయి లక్షణంగా ఉందిరా, పెళ్లి చేసుకోకుండా ఇద్దరు కలిసి ఉంటావేంట్రా? ఊర్లో నా పరువు పోదు, ఏదో కలిసి ఉంటున్నారు కదా, పెళ్లి చేసుకోండి. కరెక్ట్ గా వచ్చావరా? ఇదిగో తాళి కట్టు. ఇదిగో ఈ 10 రూపాయలు తీసుకో, చాక్లెట్ తాళి కట్టు. అది నా పిల్లల. తాళి కట్టు. తాళి కట్టు. మొత్తానికి పెళ్ళైంది కాబట్టి ఆ శోభనం కూడా నా చేతుల మీద జరిగితే 2 నిమిషాలు అంకుల్. పిల్లోడి శోభనం గురించి నీకెందుకురా? నాన్న ఇప్పుడు ఏం చేయాలి? మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా? వెళ్ళి శోభనం చేసుకోపోయి. నీకు తెలిసి కూడా ఇలా చేస్తున్నారే. నిన్ను హాస్టల్లో వేస్తారా? ఎక్కడే అమీర్పేట్. నీ అమ్మ ఏం చేస్తున్నావు? ఎక్స్క్యూజ్ వాట్ హ్యాపెన్? ఏమైంది? పెళ్లి అయిపోయింది. ఎవరిది? నీ కాబోయే మొగుడిది, నా కాబోయే పిల్లంది. దూరం నుంచి వచ్చిన దమ్మస్తుంది. ఎక్స్క్యూజ్ మీ. శోభనం డిస్టర్బ్ చేస్తా. ఉండరా, నీకు సంగతి చెప్తావు. రండి. ఏమైంది నాన్న? ఇది వాడి కాబోయే పిల్లం, ఇది నా కాబోయే పిల్లం. అవునా? అది తెలుసుకోకుండా వీళ్ళిద్దరు పెళ్లి చేస్తావు నువ్వు. చెప్పొచ్చు కదరా నువ్వు. ఎక్కడ చెప్తావు? 10 రూపాయలు తీసుకో, 20 రూపాయలు తీసుకో అని చెప్పి చెడగొట్టావు కదరా. 10 రూపాయలు నాకు ఇది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? అయిందేదో అయిపోయింది కదా, పెళ్లిళ్ళు అనేవి మనం నిశ్చయించు. పైవాడి దయ. సరే పెళ్లి అయిపోయింది కాబట్టి ఆ హనీమూన్కి వెళ్ళండి. ఓకే, మీరు ఆ కార్యక్రమం కానివ్వండి. ఇప్పటిదాకా జబర్దస్త్ లో మనకి యాక్టింగ్ రాదు అన్నారు. మతి మరుపుగా ఎంత యాక్ట్ చేసాం. సూపర్ చేసాం. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. మా గూడు ఇంకా చెదరలేదు. యాక్టింగ్ రాను వాళ్ళే అంత యాక్టింగ్ చేశారు. యాక్టింగ్ వచ్చిన వాళ్ళు మేమెంత యాక్టింగ్ చేయాలి? వాళ్ళ గురించి మాకు ముందే తెలుసు. వాళ్ళ దాని వాళ్ళే పోతారని చెప్పి డ్రామా ఆడాం. బేసిక్ గా మేమిద్దరం లవ్ చేసుకున్నాం. ఓహో, ఎస్. ఇప్పుడు బాబు వాటి అడవి నుంచి మాట్లాడతాడు. బాబు వాళ్ళకి యాక్టింగ్ రాదు, వీళ్ళకి వచ్చు. నీ పరిస్థితి ఏంటి? నాకు యాక్టింగ్ రాదని ఎంత ఎదవం చేశారా? అర్జెంట్ గా యాక్టింగ్ నేర్చుకొని వస్తా. మనో గారు ఎలా అనిపించింది?
అనిపించింది ఈ స్కిట్? నరేష్ త్యాగం చేసినట్టే చేసావు, కానీ నీ రూట్లోనే వెళ్ళాను. చాలా బాగుంది. భాస్కర్ గారు, వర్ష, భైమ అందరు బాగా చేశారు. ఫెంటాస్టిక్, సూపర్. ఖుష్బు మ్యామ్. భాస్కర్ గారు నిజంగానే మీ స్కిట్ ని చూసిన తర్వాత యూర్ ఆన్ రోల్ అని వెరీ గుడ్, వెరీ ఎంటర్టైనింగ్ అండ్ లాస్ట్ లో ట్విస్ట్ చాలా బాగుంది. నరేష్ Ma'am. పడిందా? గట్టిగా పడింది కదా, బట్ ఇట్స్ నైస్, వెరీ ఎంటర్టైనింగ్. Thank you. Once again, thank you so much, Bhaskar and team. Thank you, guys. థ్యాంక్ యూ గైస్.